ఈ రోజు జరిగినటువంటి కడప జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో అయినా, చాలా చోట్ల జరిగినటువంటి ఎంపీపీ ఎన్నికల్లోనైనా అధికార పార్టీ ప్రలోభాల పర్వం ట్రై చేసిన, దౌర్జన్యాలు చేసే ప్రయత్నం చేసిన వైసీపీకి సంబంధించిన వాళ్ళేమి ఆ ప్రలోభాలకు లొంగలేదు. అండ్ అదే సమయంలోనే వీళ్ళు ప్రలోభాలకు లొంగకపోయేసరికి అధికారంలో ఉన్న వాళ్ళు పోటీ కూడా చేసే పరిస్థితి లేకుండా పోయింది. చాలా చోట్ల చాలా ఎంపీపీలు, కడప జెడ్పీ చైర్మన్ ఏకగ్రీవమే, చాలా చోట్ల ఎంపీపీలు కూడా ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు. అయితే ఆశ్చర్యం అనిపిస్తుంది, అధికారంలో ఉన్న వాళ్ళు ప్రలోభాలు, ఆశలు, రకరకాల దౌర్జన్యాలు చేసినా కూడా వైసీపీ శ్రేణులు మాత్రం ఏకతాటిపై నిలబడి వాళ్ళ పట్టు నిలుపుకున్నారు. అంటే దీని వెనక రెండు కారణాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మొన్న అధికారానికి దూరమైన దగ్గర నుంచి ఆయన పదే పదే చెప్పే మాటలు ఏంటి? మనం మంచి చేశాం, మనం మంచి చేశాం, జనాల్లో ఆ మంచి ఎప్పటికీ ఉంటుంది, జనాలు ఆ కృతజ్ఞత ఖచ్చితంగా చూపుతారు. మొన్నటి ఎన్నికలు ఏమయ్యాయి అన్నది ఆ దేవుడికి తెలుసు. కానీ జనాలకు మంచి చేసాం, మన గురించి జనాలు మంచిగా మాట్లాడుకుంటున్నారు. కళ్ళు మూసుకుంటే మళ్ళీ 3 ఏళ్ళలో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మళ్ళీ వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. మీకు ఏ కష్టాలు వచ్చినా కనుక పార్టీ అండగా ఉంటుంది. కష్టాల్లో ఉన్నప్పుడు మీరు పార్టీ కోసం పనిచేస్తే పార్టీలో మీకు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. మనం రాజకీయాల్లో ఉన్న తర్వాత కాసింతైనా కనుక నిజాయితీ ఉండాలి, విశ్వసనీయత ఉండాలి, విలువలు లేకుంటే ఎందుకు అని చెప్పి చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చాలాసార్లు చెప్పే మాట. అండ్ అదే సమయంలో అధికారం లేకపోయినా సరే, మొన్న ఎన్నికల 40% వచ్చిన 11 సీట్లకు పరిమితమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు ఎక్కడికి పోయినా అసలు విపరీతమైన జనస్పందన. ఈ క్రమంలో ఇప్పుడేదో తాత్కాలిక ప్రలోభాలకు లొంగో మరొకటో వైసీపీ నుంచి కూటమి పార్టీల వైపు వెళ్ళినా కూడా అక్కడ మనకు గౌరవము దక్కుతుందో లేదో దక్కదు. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏందో చూస్తూ ఉన్నాం. కొందరు వెళ్ళిన వాళ్ళే మళ్ళీ వెనక్కి వస్తున్నారు. వైసీపీ మీద ప్రజల్లో ఇంకా పాజిటివ్ అభిప్రాయం, పాజిటివ్ చర్చ జరుగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత కూడా ఒక కారణం. వైసీపీ మీద పాజిటివ్ చర్చ జరగడం ఒక కారణం, కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి అసంతృప్తిగా జనం ఉండడం కూడా మరో కారణం. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే వాళ్ళ శ్రేణులకు ఇస్తున్నటువంటి ధైర్యం ఏదైతే ఉందో అది కూడా ఒక మెడిసిన్ లాగానే వాళ్ళకు పనిచేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రలోభాలు, దౌర్జన్యాలు, బెదిరింపులు తట్టుకొని నిలబడగలడం మామూలు విషయం కాదు. సో డెఫినెట్లీ నాయకులు వెళ్ళిపోయిన వైసీపీకి ఉన్నటువంటి క్యాడర్ బలం చెక్కు చెదరలేదు అన్నది నిజం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకి జనంలో ఇంకా చాలా మంచి క్రేజ్ ఉంది అన్నది కూడా నిజమే. ఈ 10 నెలల ప్రభుత్వాన్ని, జగన్ 5 సంవత్సరాల ప్రభుత్వాన్ని ప్రజలు కంపేర్ చేసుకుంటున్నారు అన్న మాటే నిజమే. అండ్ క్షేత్రస్థాయిలో మీకంటే నాకంటే కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఎంపీటీసీలు ఎవరైతే ఉంటారో వీళ్లకు ఇంకా ఎక్కువే తెలిసి ఉంటుంది. ఏమనుకుంటున్నారు? మొన్న ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు, ఓటేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ప్రభుత్వం మీద ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా తెలుసు. అన్నీ తెలిసి మరి పార్టీలు మారి చెడ్డ పేరు ఎందుకు అనుకున్నట్టున్నారు. మొత్తం మీద అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే నిలబడే ఎంపీటీసీలు, ఎంపీపీలు వైసీపీ చాలా చోట్ల ఏకగ్రీవంగా గెలుచుకోవడానికి కారణమయ్యారు.